నమస్తే అండి. నమస్తే సో రేపు జరగబోయే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో విన్ అయ్యేది ఎవరు? ఇండియా విన్ అవుతుందండి 100%. మొన్ననే చూసాం సెమీఫైనల్ లో దుమ్ము లేపారు 250 రన్స్ పైచిలు కొట్టి చాలా అంటే అసలు సెమీఫైనల్ అంటే ఒక చూడదగ్గటువంటి సెమీఫైనల్ గా మనం చూసాము. ఎందుకంటే మళ్ళీ అసలు ఇలాంటి సెమీఫైనల్స్ ఎప్పుడు రాదు. ఎందుకంటే ప్రత్యర్థి టీం కూడా వాళ్ళు కూడా 250 వరకు స్కోర్ చేయడం కూడా చాలా మంచిగా అనిపించింది. ఆడియన్స్ మాత్రం మస్తు హ్యాపీగా ఎంజాయ్ చేసారు అసలు ఆ మ్యాచ్ చూస్తూ. ఎందుకంటే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అనిపించింది లాస్ట్ మూమెంట్ల వరకు. సరే ఏదైనా మ్యాచ్ టైట్ రావాలి మళ్ళీ చూసే వరకు ఇండియా గెలవాలనే ఉద్దేశంతో చాలా మందికి అందరికి కూడా ఉండే, కానీ సక్సెస్ఫుల్ గా అయితే విజయం సాధించినాం. ఇప్పటి వరకు న్యూజిలాండ్ పైన ఇండియా విన్ అయింది లేదు కదా, సో ఈసారి సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తుందంటారు? 100% సెంటిమెంట్ బ్రేక్ చేస్తుందండి ఈసారి. ఎట్టి పరిస్థితుల్లోనే ఇండియా గెలుస్తుంది. ఎందుకంటే ఇండియాలో మంచి టాప్ ప్లేయర్స్ ఉన్నారు. మనం చూసుకుంటే గిట్ట ఎప్పుడు కూడా అప్పుడు ధోని అయితే ఏ విధంగా టీంను కెప్టెన్సీ చేసి ఏ విధంగా అయితే కప్పులు గెలిపించాడో అదే రేంజ్ లో కూడా ఇప్పుడు కూడా అంత స్ట్రాంగ్ గా టీం ఉంది. ఎందుకంటే అసలు సిక్సర్ల వర్షం కురిపిస్తారు అసలు ఈ మ్యాచ్ లో. అసలు ఒక ఐపీఎల్ మ్యాచ్ అయితే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా కూడా ఇందులో కూడా ఈ 2020 వరల్డ్ కప్ కూడా అంత చక్కగా ఆడుతున్నారు. చాలా అంటే చాలా బాగుంది. ఆ సాంజు సామ్ గానీ అందరు కానీ యూత్ కూడా చాలా మంచిగా ఎంటర్టైన్ గా సూపర్ గా ఆడుతున్నారు. అహ్మదాబాద్ లో ఇప్పటి వరకు ఇండియా ఏ మ్యాచ్ లో విన్ అయింది లేదు కదా, సో ఈసారి కూడా సేమ్ అదే జరుగుద్ది అంటారు? 100% గెలుస్తుంది ఇండియా టీం ఈసారి విన్. ఎందుకంటే న్యూజిలాండ్ చిత్తు చేస్తుంది ఈసారి ఇండియా టీం. ఎందుకంటే టీం చాలా బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ ఫీల్డింగ్ కానీ అన్ని విధాలు కూడా సక్సెస్ఫుల్ గా ఉన్నారు. అందరు కూడా ఫామ్ లో ఉన్నారు, మంచి జోష్లు ఉన్నారు. 100% ఇది ధోని సారథ్యంలో ఏ విధంగా కప్ వచ్చిందో ఇప్పుడు కూడా కంపల్సరీ 100% వస్తుంది. నమస్తే అండి. నమస్తే అండి. రేపు జరగబోయే వరల్డ్ కప్ మ్యాచ్ ఎవరు విన్ అవుతారంట? ఖచ్చితంగా ఇండియానే విన్ అవ్వాలి, అవుతుంది అని అనుకుంటున్నాను. అంటే ఇప్పటి వరకు న్యూజిలాండ్ పైన ఇండియా విన్ అయింది లేదు కదా, సో ఈసారి కూడా సేమ్ అదే అవుద్దంటారు? ప్రతిసారి అది జరగాలని లేదు కదా. లాస్ట్ సెమీఫైనల్స్ లో కూడా చూసారు, ఇండియా ఇంకా గెలుస్తుందా గెలవదా అని ఉన్నారు. ఇంకా ఓడిపోతుందనే ఛాన్సెస్ వచ్చేసరికి లాస్ట్ కి 7 రన్లతో గెలిచింది. సో అలా జరిగే ఛాన్సెస్ కూడా ఉండదు. అంటే ప్రాబబిలిటీ తక్కువగా ఉండదు, గెలిచే ప్రాబబిలిటీ. అంటే ముందు గెలిచలేదు అలా అనేసి, కానీ గెలవదు అని కూడా ఎక్కడ లేదు కదా. ఖచ్చితంగా ఆ ఛాన్సెస్ అయితే ఉన్నాయి, గెలవాలి ఖచ్చితంగా. అహ్మదాబాద్ లో ఇప్పటి వరకు ఇండియా ఏ మ్యాచ్ ఆడినా గానీ విన్ అయింది లేదు, సో ఈసారి కూడా అదే సెంటిమెంట్ బ్రేక్ అవుద్ది అంటారా? సెంటిమెంట్ అని కాదు కానీ ఈసారి టీం అయితే చాలా బాగా ఆడుతున్నారు. బ్యాటింగ్ కన్నా బౌలింగ్ లో సూపర్ గా చాలా బాగా ఆడుతున్నారు. సో అలా సెంటిమెంట్స్ అవేం లేకున్నా ఖచ్చితంగా ఇండియా గెలవాలి. ప్రతి ఒక్కరు ప్రార్థనలు చేసే వాళ్ళు ప్రార్థనలు చేయండి. టీం కూడా మంచిగా ఉంది, మంచిగా ఆడుతుంది. సో ఖచ్చితంగా గెలుస్తుందనే నమ్ముతున్నాను. గెలవాలి, ఆ సెంటిమెంట్లు అవన్నీ పోవాలి, రికార్డ్ బ్రేక్ అయితే చేయాలనుకుంటున్నా. టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో సో ఎవరు కూడా బ్యాక్ టు బ్యాక్ విన్ అయింది లేదు, ఈసారి ఇండియా బ్రేక్ చేస్తుందా? ఖచ్చితంగా చేస్తుంది. టీం అయితే చాలా బాగుంది, చేస్తుందని అనిపిస్తుంది. అలా నాకు ఎందుకు అనిపించింది అంటే సెమీఫైనల్స్ లో చూసాం కదా, అరే ఇంకా ఓడిపోతారేమో అనుకున్న ఛాన్స్ లో లాస్ట్ లో 7 రన్స్ తో గెలిచారు. సో అలా గెలవడంతో ఇంకా అప్పటికి కొంచెం ఆశలు పుట్టాయి, గెలవచ్చేమో గెలగలమేమో మనం కూడా అనేసి. సో ఆ ఛాన్సెస్ చూసుకుంటే ప్రాబబిలిటీ ఉంది, ఛాన్సెస్ ఉన్నాయి, గెలవచ్చు అనుకుంటున్నాను నేనైతే. అంటే అహ్మదాబాద్ లో ఇప్పటి వరకు ఏ మ్యాచ్ పెట్టినా కానీ ఇండియా ఇప్పటి వరకు అసలు విన్ అవ్వలేదు, సో ఈసారి కూడా విన్ అవుద్దని ఎలా చెప్తున్నారు? అక్కడ ఎవరు చేతబాటు ఏం చేయలేదు కదా. ఇండియా వస్తే ఇక్కడ ఓడిపోవాలి అహ్మదాబాద్ లో అని ఇక్కడ కట్టలేదు కదా. సో అది ఏదో జరిగిండొచ్చు, బై మిస్టేక్ లెక్క ఏదో జరిగిండొచ్చు, కానీ గెలవదు అనేది ఎక్కడ లేదు కదా. ఇన్ని ఆటలు ఆడి లాస్ట్ వరకు వచ్చింది అంటే కేపబిలిటీ ఉంది, కెపాసిటీ ఉంది మన ప్లేయర్స్ కనేసే కదా. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మన కెపాసిటీ ఉంది. పెద్ద పెద్ద ప్లేయర్లు లేకపోయినా కానీ ప్రస్తుతానికి ఉండే వాళ్ళు చాలా మంచిగా ఆడుతున్నారు, చాలా మంచిగా టీం కూడా బిల్డ్ అయింది. సో అక్కడ ఎవరు చేతబడి చేసి ఇట్లా ఆడుగుతుంది ఇక్కడ చేయలేదు. సో మన వాళ్ళ పైన మనం నమ్మకం పెట్టుకోవాలి, నమ్మకం కూడా ఉంది. సో ఖచ్చితంగా గెలవాలి, గెలుస్తుంది. మీ ఫేవరెట్ ప్లేయర్స్ ఎవరు? ఫేవరెట్ ప్లేయర్స్ నాకు ఫస్ట్ అయితే ధోని గారు, సచిన్ గారు ఉన్నారు, ఇంకా కోహ్లీ గారు. ఇప్పుడు చూసుకుంటే బూమ్రా, చాహల్, వాళ్ళైతే చాలా మంచిగా ఆడుతున్నారు. వాళ్ళు నాకు బెస్ట్ ప్లేయర్స్. నమస్తే అండి. నమస్తే. రేపు టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతుంది కదా, ఎవరు విన్ అవుతారంటారు? ఖచ్చితంగా అమ్మ, మనకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. న్యూజిలాండ్ పైన ఇప్పటి వరకు ఇండియా విన్ అయింది లేదు కదా, సో ఈసారి రికార్డ్ బ్రేక్ చేస్తుంటారా? రికార్డు బ్రేక్ చేయాలి, ఎందుకంటే మనం మంచి ఫామ్ లో ఉన్నాం. యాక్చువల్ గా మొన్న సందర్భంలో ఎప్పుడు నిన్న కాక మొన్న ఆడింది ఇంగ్లాండ్ తో ఆడినప్పుడు కూడా, ఇంగ్లాండ్ లో ఆడినప్పుడు ఏంటంటే లాస్ట్ 3 overs లో ఎటువంటి చేంజ్ అయిందో మనం ప్రత్యేకంగా చెప్పక్కలే. లాస్ట్ లో ఆయన ఒక క్యాచ్ బట్టి మన దేశం వైపు విన్నింగ్ ని మార్చాడు, ఒక మంచి క్యాచ్ బట్టి. అలాగా అయ్యో మనం చేదాటిపోతాం అని అనుకున్నాం, కానీ ఎక్స్ట్రాడినరీ క్యాచ్ పట్టి మన దేశానికి విన్నింగ్ తీసుకొచ్చాడు.
క్యాచ్ పెట్టి. అలాగే ఇప్పుడు ఏంటంటే న్యూజిలాండ్కి మన ఇండియాకి మ్యాచ్ ఏంటంటే హోరాహోరీగా అయితే ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే వరల్డ్ కప్ ఫైనల్ కాబట్టి. అది అహ్మదాబాద్లో జరుగుతుంది కాబట్టి గుజరాత్ లేదా అహ్మదాబాద్ అంటే మన ఇండియా వాళ్ళకి ఎంత సెంటిమెంట్ అనేది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం. ఆ విధంగానమ్మా ఇక్కడ ఖచ్చితంగా అయితే మన దేశం గెలవాలని నేను 100% కోరుకుంటున్నాను. అది రేపు ఆడే విధానాన్ని బట్టి, ఆట తీరుని బట్టి మన వాళ్ళు ఏంటంటే ఈ విషయంలో సరిగా ఆడరు, సరిగా చేయలేరు అని అయితే అనుకోకలే. అక్కడ పరిస్థితులు ఏమన్నా ఇదైతే తప్ప 100% అయితే మన టీం అయితే, మన ఇండియా అయితే గెలుస్తుంది. అందుకోసం అయితే అందరూ ప్రార్థించాలి. ప్రార్థించడం ఒక పక్కనైతే వాళ్ళైతే రేపు ఖచ్చితంగా దీన్నే స్ఫూర్తిగా తీసుకుని మన ఇండియాని గెలిపిస్తారని అయితే నేను కోరుకుంటున్నాను, మన ఇండియన్ టీం. ఇప్పటి వరకు అహ్మదాబాద్ లో ఇండియా ఏ మ్యాచ్ కూడా విన్ అవ్వడం అయితే జరగలేదు. సో ఈసారి కూడా అదే సెంటిమెంట్ వర్కౌట్ అవుద్ది అంటారా? అది ఎలాగంటేనమ్మా ఇక్కడ చాలా అవ్వలేదు అనుకున్న చోట అవుతూ ఉంటాయి. అక్కడ రేపు ఆడే పరిస్థితులను బట్టి ఒక్కొక్కసారి అవకాశాలు అటు ఇటు అవుతాయేమో కానీ ఎవరైనా సరే గెలవాలని ఆడతారు. అటు న్యూజిలాండ్ కానీ లేదా ఇండియా కానీ ఎవరైనా గెలవాలనే కదా ఆ ప్రయత్నం చేస్తేనే. ఒకవేళ రేపు ఇండియా గెలిస్తే ఎంత బీభత్సంగా ఉంటుందని మనం ప్రత్యేకంగా చెప్పనవాడు. ఆ విధంగా ఎవరైనా మన తరపున ఆడేవాళ్ళు మనం ఖచ్చితంగా గెలవాలని ఈ విధంగా ఎందుకంటున్నానమ్మా, ప్రతి మనం ఆట చూస్తే ఎవరు అటు ఇంగ్లాండ్తో కానీ సౌత్ ఆఫ్రికాతో కానీ ఎవరెవరితో ఆడినా ఆ స్పోర్టింగ్ స్పిరిట్ చూస్తే మనకు అర్థమవుతుంది ఎంత గొప్పగా ఆడుతున్నారు అంటే. ఒక్కోసారి ఓడిపోయినా కానీ మన పాత్ర అయితే మాత్రం చాలా గొప్పగా ఉంది. ఆ విధంగా రేపైతే 100% మనం గెలుస్తామని కోరుకుంటున్నాను, గెలుస్తారు కూడా. ఇప్పటి వరకు ఎవరు కూడా T20 వరల్డ్ కప్ లో బ్యాక్ టు బ్యాక్ విన్ అవ్వలేదు. సో ఈసారి కూడా ఇండియా కూడా అదే ట్రెండ్ సెట్ అవుద్ది అంటారా? సెట్ అవుద్దమ్మా. అంటే 24లో కదా మనం ఆడింది, ఒకసారి 24లో వరల్డ్ కప్ గెలిచాము. ఇది ఖచ్చితంగా గెలిచే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. ఫైనల్కి రావటమే ఒక విధంగా పెద్ద గెలుపు. మనం ఫైనల్కి వెళ్ళటమే ఒక విధంగా పెద్ద గెలుపు. రేపు గెలిచామా అసలైన విజయం అనేది మనం సొంతం చేసుకుంటాం. వరుసగా రెండోసారి వరల్డ్ కప్ గెలుచుకునే అవకాశం మనకు ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఖచ్చితంగా అయితే నో డౌట్ అనమాట. ఇండియా విన్ అవుద్ది అంటంలో అసలు డౌటే లేదు. మీ ఫేవరెట్ ప్లేయర్స్ ఎవరు? నా ఫేవరెట్ ప్లేయర్స్ చెప్పాలంటే అది పెద్దగా నేను అందరూ బాగా ఆడాలని కోరుకున్నాను. సంజు శాంసన్ అయితే మొన్న ఇరగదీశాడు. అలాగే ఒక్కొక్కళ్ళు, లేకపోతే కుల్దీప్ నయల్, హార్దిక్ పాండ్యా, ఇంకొకళ్ళు ఎవరున్నారు చాలా మంచి బౌలర్ అమ్మ ఆయన. సరే ఎవరైనా కానీ అందరూ బాగా ఆడేవాళ్ళే ఒక విధంగా. ఎవరో T20 పర్టికులర్గా చూస్తే కనుక ఎవరో తక్కువ ఇది కాదు. బౌలర్ అయినా సరే బౌలర్ పాత్ర చాలా చక్కగా పోషిస్తున్నారు. బ్యాట్మెన్ అయినా సరే చాలా చేస్తున్నారు. మొన్న టార్గెట్ 252 అంటే అది తక్కువ స్కోర్ ఏం కాదు. అలాగే రేపు కూడా మంచి హైయెస్ట్ స్కోర్ సెట్ చేసి ఒక బెంచ్ మార్క్ని వాళ్ళకి, అంటే మనోళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసినా ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సరే రేపైతే ఖచ్చితంగా మన దేశం విన్ అవుతుంది అంటాను, ఎటువంటి డౌట్ లేదు. అలా విన్ అవ్వాలని నేను మనసారా కోరుకుంటున్నాను. జై హింద్. నమస్తే అండి. హాయ్. రేపు జరగబోయే T20 వరల్డ్ కప్ ఎవరు విన్ అవుతారు? ఎవరు విన్ అవుతారని అడిగే నో డౌట్, ఇంకా మన ఇండియానే విన్ అవుతుంది ఖచ్చితంగా. అంటే ఇప్పటి వరకు న్యూజిలాండ్ పైన ఇండియా విన్ అయింది లేదు కదా. సో ఈసారి రికార్డ్ బ్రేక్ చేస్తుంటారు. అది గతం, కానీ రేపు కొత్త చరిత్ర సృష్టించబోతున్నారు మన ఇండియా టీం. అంటే ఇప్పటి వరకు కూడా అహ్మదాబాద్ లో ఇండియా ఏ మ్యాచ్ కూడా విన్ అవ్వడం అయితే ఇప్పటి వరకు లేదు. సో ఈసారి కూడా అదే ట్రెండ్ సెట్ అవుద్ది అంటారు? అదెందుకు సెట్ అవుతుందండి? ఇప్పుడు చూడండి, మన టీంలో అందరూ మంచి ఫామ్ లో ఉన్నారు. సంజు శాంసన్స్ కానీ, బౌలింగ్ లో బూమ్రా కానీ, అక్షయ్ పటేల్ కానీ అందరూ మంచి ఫామ్ లో ఉన్నారు. గతంలో ఆట అన్న తర్వాత ఓడడం గెలవడం కామన్, కానీ అదే రిపీట్ అవుతుందని ఎలా అనుకుంటాం? రేపు ఖచ్చితంగా చరిత్ర సృష్టిస్తుంది మన ఇండియా. ఇప్పటి వరకు ఎవరు కూడా బ్యాక్ టు బ్యాక్ విన్ అవడం అయితే లేదు. సో ఈసారి ఇండియాకి ఆ ఛాన్స్ వచ్చింది. సో ఇండియా దీన్ని సెట్ చేస్తుంటారా? విన్ అవుద్ది అంటారు ఇండియా? ఖచ్చితంగా నో డౌట్. దీంట్లో ఇంతకు ముందు మ్యాచ్లు వేరు, రేపు ఆడే మ్యాచ్ వేరు. మీ ఫేవరెట్ ప్లేయర్స్ ఎవరు? నాకు సంజు శాంసన్ ఉన్నాడు, మళ్ళీ బౌలింగ్లో బూమ్రా కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. రేపు ఖచ్చితంగా గెలుస్తుంది, నో డౌట్ దాంట్లో. పాకిస్తాన్ అనేది శ్రీలంక మీద పార్షల్ కొంచెం రన్స్ తో గెలవడం వల్ల న్యూజిలాండ్ కి లక్ వచ్చి ఫైనల్ వరకు వెళ్ళిపోయింది. న్యూజిలాండ్ ఇక్కడ వచ్చేసి సౌత్ ఆఫ్రికా మీద అద్భుతమైన మ్యాచ్ గెలిచింది. సో సౌత్ ఆఫ్రికా సో బ్యాడ్ లక్, ఎందుకంటే సౌత్ ఆఫ్రికా ఫైనల్ కి వస్తుంది అనుకున్నాం. ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా న్యూజిలాండ్ లో సెమీఫైనల్లో ఓడిపోయి ఇంటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఫైనల్ గా మనము ఇండియా అనేది న్యూజిలాండ్ తో క్రికెట్ ఆడబోతుంది.
న్యూజిలాండ్ లో కూడా టాప్ బ్యాటర్స్ ఉన్నారు. లీన్ బెన్స్ అనే వ్యక్తి 33 బాల్కే 100 రన్స్ కొట్టారు. అద్భుతంగా బ్యాటింగ్ ఆడారు. పవర్ఫుల్ హిట్టర్స్ ఉన్నారు. అలాగే మనలో కూడా పవర్ఫుల్ హిట్టర్స్ సంజు శాంసన్, అతను ఇంకా మంచి హిట్టింగ్ ఆడతాడు, కూల్ గా ఆడుతున్నాడు. ఆ ఇంపాక్ట్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు థర్డ్ మ్యాచ్ లోకి ఎంటర్ అయ్యారు కాబట్టి ఈసారి సెంచరీ చేసేస్తారని నమ్మకం ఉంది. బుమ్రా అనే వ్యక్తి అసలు అతని బ్యాటింగ్ వరల్డ్ లెవెల్లో ఏ బ్యాట్స్మెన్ కూడా వరల్డ్ లెవెల్లో ఏ బ్యాటర్ కూడా ఆడలేకపోతున్నారు ఆ బౌలింగ్ ని. సో ఎందుకంటే బుమ్రా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్ ఇన్ వరల్డ్ అని అయిపోయింది. ఎందుకంటే ఈవెన్ పెద్ద పెద్ద బ్యాట్స్మెన్స్, పెద్ద మంది బౌలర్స్ కూడా, మెగ్రాత్ అనే బౌలర్ ఆస్ట్రేలియా, ఆయన కూడా బుమ్రాని పొగుడుతున్నారంటే ఇండియాకి ఒక డైమండ్ అనే అనొచ్చు. ఎందుకంటే బ్యాటింగ్ ఎవరైనా ఆడొచ్చు, బౌలింగ్ చేయడం ఇట్స్ వెరీ డిఫికల్ట్. బుమ్రా వల్ల ఇప్పుడు లాస్ట్ మ్యాచ్ కూడా గెలిచింది. అలాగే అక్షర్ పటేల్ అండ్ హార్దిక్ పాండ్యా వీళ్ళందరూ ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ తో అద్భుతంగా ఆడుతున్నారు. అలాగే ఎవ్రీ బ్యాట్స్మెన్ కూడా సూపర్ గా బ్యాటింగ్ చేస్తున్నారు. అభిషేక్ శర్మకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది ఇండియా లెవెల్లో, ఐపీఎల్ లో కూడా దొల్లగొట్టాడు. సో అభిషేక్ శర్మ అనే వ్యక్తి హిజ్ ఏ హిట్టర్, హ్యూజ్ హిట్టర్. బట్ ఎందుకో ఆయన ఒక గత 4 మ్యాచెస్ గా ఫెయిల్ అవుతున్నారు. ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు. సో డెఫినెట్ గా అతను ఆడాలని కోరుకుందాం. ఎందుకంటే అతను యంగ్ ప్లేయర్, అతను యంగ్ టైంలోనే మంచి నేమ్ సంపాదించుకున్నాడు. ఆ నేమ్ కంటిన్యూ అవ్వాలి, నేషనల్ వైజ్ గా ఇంకా మ్యాచెస్ ఆయనకి ఆపర్చునిటీస్ రావాలంటే అతను కొంచెం ఆలోచించి గేమ్ ఆడాలని నేను కోరుకుంటున్నాను. డెఫినెట్లీ గా విష్ ఆల్ ది బెస్ట్ టు హిమ్. ఇంతవరకు ఇండియా వరల్డ్ కప్ లెవెల్లో న్యూజిలాండ్ తో ఇంతవరకు గెలవలేదు. ఆ రికార్డ్ ని బ్రేక్ చేయాలి అంటే ఈ మ్యాచ్ విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రెసెంట్ అప్పుడు క్రికెట్ వేరు, ఇప్పుడు క్రికెట్ వేరు. ఇప్పుడు ఇండియా క్రికెట్ చాలా బలంగా ఉంది, ఫ్యాన్స్ బేస్ కూడా చాలా బలంగా ఉంది. డెఫినెట్ గా ఇండియా ఒక ఫ్యాన్స్ కోసమైనా ఈ మ్యాచ్ గెలుస్తారని అనుకుంటున్నాం. యాక్చువల్లీ న్యూజిలాండ్ అసలు సెమీస్ కే రావడానికే ఇట్స్ లక్కీగా వచ్చారు, గెలిచేశారు, ఫైనల్ కూడా వచ్చేసారు. బట్ వాళ్ళకి లక్ ఫేవర్ చేస్తుంది, బట్ ఇండియాకి కూడా లక్ ఫేవర్ చేస్తుంది. బట్ ఫైనల్ లక్ ఎవరికి ఫేవర్ చేస్తుందని వీ హ్యావ్ టు సీ టుమారో.